హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ మన యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అంటం కంటే నాకైతే మన డార్లింగ్ ప్రభాస్ అంటం అయితే చాలా ఇష్టం. అతను నటించిన కల్కి సినిమా ఈరోజైతే విడుదలైంది. మరి సినిమా చూడటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, 3 గంటల సినిమా. నాకైతే తెర ముందుకు సీట్ వచ్చింది. మెడ అయితే బాగా నొప్పి చేసేసింది. అయినా సరే సినిమా చూస్తున్న ఇదిలో ఆ మెడ నొప్పి సినిమా చూస్తున్న సేపు పుట్టలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత బాగా పడుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుస్తున్నాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ గారు. కావాలంటే సినిమా చూసి వచ్చిన వాళ్ళు మా రివ్యూ చూస్తే మీకే అర్థమైద్ది. ఒకవేళ రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే పర్ఫెక్ట్ రివ్యూ అని మీకు ఖచ్చితంగా అర్థమైంది. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ప్రభాస్, అలాగే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఇంకొక సూపర్ స్టార్ పద్మశ్రీ కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే, వీళ్ళందరికంటే ఇంకొక స్టార్ ఉన్నాడు, నాగ్ అశ్విన్ డైరెక్టర్. వీళ్ళందరికంటే స్టార్ అని ఎందుకు అన్నానంటే, అందరికంటే స్టార్ అని కాదు, ఈ సినిమాకైతే అతనే సూపర్ స్టార్. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కల్కి అనే సినిమా. ఫ్రెండ్స్, ముందే చెప్పేస్తున్నాను, ఒక అద్భుతాన్ని అయితే చూడటం జరిగింది తెర మీద. మామూలు అద్భుతం కాదు. నేను ట్రైలర్ రివ్యూ అప్పుడు కూడా చెప్పాను మీకు. ట్రైలర్ చూసినప్పుడే నాకు అవతార్ రేంజ్లో నాకైతే అనిపించింది. అవతార్ తర్వాత అంత విజువల్గా, అంత మనం వేరే ప్రపంచంలోకి సినిమాని మర్చిపోయి మనం వేరే ప్రపంచంలో ఉన్నాం అనే ఫీలింగ్ తీసుకొచ్చిద్ది పిక్చరు అని అయితే నేను ట్రైలర్ రివ్యూ ఇచ్చినప్పుడే చెప్పాను. సేమ్ అదే సిచ్యువేషను మనమైతే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. నిజం చెప్పాలంటే ఫ్యూచర్ ఎలా ఉండిద్ది అనేది ఈ సినిమాలో చూపించారు. సినిమా కథగా చెప్పాలంటే మాత్రం ఫ్రెండ్స్ చాలాసేపు పట్టిద్ది. మీకు కథ చెప్పడానికే చాలాసేపు పట్టిద్ది. పాయింట్ ఏమని చెప్తానంటే, నేను నా స్టైల్లో ముందు రోజుల్లో, అంటే మనకి ఇది పురాణాల ఆధారంగా పురాణాలతోనే తీసిన సినిమా ఇది. మహాభారతం, కురుక్షేత్రం ఇలాంటి అన్ని సన్నివేశాలు కలిపి మిక్స్ చేసి అదే కథని మార్చడం అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకొని కొత్త కథ తయారు చేసి మనకైతే అందించాడు నాగ్ అశ్విన్. ఫ్రెండ్స్, ఒక్క పాయింట్లో చెప్పాలంటే, మనకి మహావిష్ణువు 9 అవతారాలు తెలుసు. 10వ అవతారం కల్కి, కలియుగం అంతమయ్యేటప్పుడు వస్తాడు అని చెప్తారు. సేమ్ అదే కల్కి అంటే అదే. ఇక ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది, నేనైతే 1కి 100 సార్లు గొప్పగా చెప్పేది నాగ్ అశ్విన్ గురించి. అసలు ఎలా రాసుకున్నాడు కథ? పిచ్చెక్కిచ్చేశాడు. పురాణాల నుంచి ఇంత ఇన్స్పైర్ అయ్యి ఇంత బాగా కథ రాసుకోవచ్చా అంటే, సినిమాని ఎవరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. నేను అలా తీయాలి, ఇలా తీయాలి అని ఎవరైనా ఊహించుకోవచ్చు. కానీ దాన్ని ప్రజెంట్ చేయటం, అనుకున్నట్టుగా తీయటం అనేది అందరి వల్ల కాదు. ప్రతి ఒక్క డైరెక్టర్ అనుకుంటాడు నా సినిమా ఎలా ఉండాలి అని. అనుకున్నవన్నీ జరగవు. అలా జరగడానికి ఇతనుకున్న వెనకాల బలం అశ్విని దత్ గారు, ప్రొడ్యూసర్. ఎక్కడ రాజీ పడింది లేదు. కథని నీకు ఎలా కావాలంటే అలా చెప్పు, ఏ పాత్రకి ఎవరు కావాలంటే అలా చెప్పు, తీసుకో అని కొండంత బలం ఇచ్చే, రూపాయికి వెనకాడకుండా సినిమాని తీసి మన ముందు ప్రజెంట్ చేశారు. ఇక ఇందులో అశ్వత్థామ, ఆయనతోనే సినిమా స్టార్ట్ అయ్యింది, అమితాబ్ బచ్చన్ గారితోనే. ఒక కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసుకొని సినిమా స్టార్ట్ చేస్తాను. నేను స్టోరీ చెప్తే అదొక స్పాయిలర్ అంటారు చూసారా, ఇదైపోయింది. అందుకని అందులో ఉన్న సన్నివేశాన్ని తీసుకొని స్టార్టింగు ఎండింగు దాంతోనే ఇచ్చాడు. అంటే అలానే ఇచ్చాడని, అదే సన్నివేశాన్ని ఇచ్చాడని కాదు. ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా ఈ సినిమాలో కథ చెప్పను నేను, ఎందుకంటే కథ చెప్పాలంటే అరగంట పట్టిద్ది. ఏదన్నా ఒక్క సన్నివేశం చెప్తే మనకి పురాణాల గురించి బాగా తెలుసు కాబట్టి ఇదేనేమో అని అనుకుంటారు. కానీ మనం అనుకునేది వేరు, అక్కడ చూపించిన విధానం వేరు. మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే కథ చెప్పట్లేదు.
అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్. ముందుగా అమితాబ్ బచ్చన్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎన్నో నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. మనమైతే హిందీ సినిమాలు చూడటం చాలా తక్కువ, కానీ దగ్గర దగ్గర ఇప్పుడు ఆయనకి 70-80 ఏళ్ళ వయసు ఉండిద్ది. హీరో తర్వాత హీరో అనే పాత్ర అయింది. ఏమన్నా చేశాడా? నేను ఈ సినిమాని మెయిన్ దృష్టితో వెళ్ళింది కమల్ హాసన్ గారి యాక్టింగ్ చూద్దామని వెళ్ళాను. అసలు ఆయన గెటప్ ఏంది, అలా ఉంది, ఎలా డిజైన్ చేశాడు అనే ఉద్దేశంతో నేనైతే సినిమాకి వెళ్ళడం జరిగింది. మీకు ట్రైలర్ రివ్యూ అప్పుడు కూడా చెప్పాను. కానీ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది మాత్రం అమితాబ్ బచ్చన్ గారు. ఏమన్నా చేశాడా? అసలు ఆ వయసు ఏంటి, అతను చేసిన క్యారెక్టర్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అదరగొట్టేశాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ ఒక రకంగా చెప్పాలంటే కథలో కొంచెం నెగిటివ్ పాత్ర అని అనుకోవచ్చు. అంటే కథకు సంబంధించి మనకు చూపించడంలో కథకు సంబంధించి కొంచెం నెగిటివ్ పాత్ర అని అనుకోవచ్చు. ఏంటంటే విలన్ అని చెప్పను, విలన్ కాదు, ఈయనే హీరో, ప్రభాస్ గారే హీరో. కానీ కథలో మనకిచ్చిన టచ్ ట్విస్ట్ కోసం కొంచెం నెగిటివ్ రోల్ టైప్లో, అంటే డబ్బు కోసం నీతి నిజాయితీ లేకుండా ఏ పనైనా చేయగలడు అనే ఉద్దేశంతో అతని క్యారెక్టర్ని చూపిస్తారు. దీపికా పదుకొనే ఆ కల్కిని మోసే పాత్రలో ఆమె నటించింది. ఇక కమల్ హాసన్ సన్నివేశాలు చాలా తక్కువ పడ్డాయి. నేను అనుకున్నంత, అంటే పార్ట్ 2లో ఉండిద్ది మీకు కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మొత్తం పార్ట్ 2లో ఉండిద్ది, సుప్రీం ఆయన. కానీ స్టార్టింగ్లో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేదానికి అతను చేసిన 5 నిమిషాల క్యారెక్టర్ అయినా కానీ అందుకు కదా గొప్ప నట్లు అయ్యేదని అనిపించింది. సూపర్గా చేశాడు, మైండ్ బ్లాక్. అంటే పార్ట్ 2లో అతన్ని సన్నివేశాలు ఎక్కువగా తీసి ఉండొచ్చు, పార్ట్ 2 మొత్తం అతనికి అదే ఉండుండొచ్చు. కనుక అద్భుతంగా చేశాడు. ఏమన్నా యాక్టింగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఆ తర్వాత ప్రభాస్, ముగ్గురు 3 పిల్లర్లో. అన్నిటికంటే ముఖ్యమైన పిల్లర్ నాగ్ అశ్విన్. పిచ్చోడయ్యా బాబు, మామూలు పిచ్చోడు కాదు, సినిమా పిచ్చోడు. ఏమన్నా సినిమాని డైరెక్షన్ చేశాడు. నేను సినిమా చూస్తున్న ప్రతి సన్నివేశం కూడా ఎట్ట తీశాడురా బాబు, ఎలా ఆలోచించాడు, ఇదే నేను ఆలోచిస్తూ ఉండా సినిమాని. ఇట్లాగే ఎంజాయ్ చేశాను, సూపర్గా ఎంజాయ్ చేశాను సినిమాని నేను. ఫ్రెండ్స్, మరి సినిమాలో మైనస్లు లేవా అంటే ఉన్నాయి, మైనస్లు అయితే ఉన్నాయి, లేవని కాదు. కానీ కొంచెం క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి టైం తీసుకున్నాడు. సినిమా కూడా పెద్ద సినిమా, కొన్ని వేస్ట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి సినిమాలో. ఎడిటర్ ఇంకొంచెం బాగా పని చెప్పు ఉండవచ్చు సినిమాలో, చాలా చోట్ల కత్తిరి వేయొచ్చు. కొన్ని సన్నివేశాలు వేస్ట్ అనిపించినాయి, ఇసుగు పుట్టినవి కూడా ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చిన కొన్ని చోట్ల ఇసుగు పుట్టింది. ఆ సన్నివేశాలు తీసేయచ్చు, సినిమాకి అసలు అవసరం లేదు ఆ సన్నివేశాలు. కొన్ని వేస్ట్ సన్నివేశాలు ఉన్నాయి. అలాగే పాటల గురించి మనం సినిమాలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంతోష్ నారాయణ కొన్ని చోట్ల నన్నైతే బాగా డిసప్పాయింట్ చేశాడు. కానీ ముఖ్యమైన సన్నివేశాల్లో మాత్రం అద్దరగొట్టేశాడు. ఏమన్నా ఇచ్చాడా, అద్దరగొట్టేశాడు అసలు. కొన్ని సన్నివేశాలు బాగా డిసప్పాయింట్ చేశాడు. ఏంటి మ్యూజిక్, ఏంటి సన్నివేశం ఎంత బాగుంది, ఇలా చేశాడు ఏంది అని అనిపించింది. కానీ ముఖ్యమైన సన్నివేశాల్లో మాత్రం అదరగొట్టేశాడు. ఇక సినిమాకి మెయిన్గా చెప్పుకోవాలంటే లాస్ట్ దగ్గర ఒక 35-40 నిమిషాల సినిమా మొత్తాన్ని డిజైన్ చేసింది ఆ 40 నిమిషాలే. అద్భుతంగా ఉంది అది. ఆ 40 నిమిషాలు కనుక లేకపోతే సినిమా ఎటుపోయేదో కూడా తెలియదు. అంటే మనల్ని అక్కడ దాకా హోల్డ్ చేసుకుంటూ వచ్చాడు సినిమాలో. కొంచెం ఇసుగు పుట్టినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్లో, ఆ తర్వాత సినిమా నిదానంగా బిల్డప్ చేసుకుంటూ వచ్చి అక్కడ నుంచి 40 నిమిషాలు ఉందన్న కాడి నుంచి సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. అస్సలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, అద్భుతంగా ఉంది సినిమా. ఫ్రెండ్స్, మరి ఇక నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీకు నాగ్ అశ్విన్ ఈ సినిమాని ఎలా రాసుకున్నాడు, ఎలా తీయాలనుకున్నాడు అలానే తీశాడు. ఇలాంటి డైరెక్టర్ మరి ఫ్యూచర్లో మరి ఎంతమంది ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వస్తారో తెలియదు. కానీ ఇప్పటికైతే ఇతనే హాలీవుడ్ వాళ్ళే ఆలోచించేలా సినిమా తీశాడు. హాలీవుడ్ వాళ్ళే ఎవడ్రా ఈడు, ఈ పిచ్చినాయాలు ఇంత బాగా తీశాడు సినిమా అంటే, మన మాస్ లెక్కలో చెప్పాలంటే మనం మాస్ వాళ్ళు ఇలాగ మాట్లాడుకుంటాం కదా, అంత బాగా తీశాడండి సినిమాని. వన్ అండ్ ఓన్లీ నాగ్ అశ్విన్ సినిమా ఇది. ప్రభాస్ సినిమా కాదు, అమితాబ్ బచ్చన్ సినిమా కాదు,
కమల్ హాసన్ సినిమా కాదు, వన్ అండ్ ఓన్లీ నాగ్ అశ్విన్ సినిమా. ఫ్రెండ్స్, మరి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మైనస్ల గురించి పక్కన పెడితే మనం సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మామూలుగా రాము, ఎదిరిపోయే లెవెల్లో గూస్ బంప్స్ తీసుకొని సినిమా థియేటర్లో నుంచి బయటకు వస్తాము. అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది. అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు హీరో తర్వాత ఆయన హీరో. ఒక రకంగా చెప్పాలంటే హీరోకి పోటాపోటీగా ఉండే క్యారెక్టర్ అది. సినిమాలో ఇద్దరు పోటాపోటీ. కమల్ హాసన్ గారిది అయితే సుప్రీంగా ఒక ప్రపంచాన్ని సృష్టించేసి, అంటే కాశీలో కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉండిద్ది, అంటే ఫ్యూచర్లో ఎలా ఉండిద్ది, గంగానది ఎండిపోయి తినటానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక ఎంత దరిద్రంగా ఉండిద్దంటే, అంటే మనం చేసుకున్నది అది, ప్రజలు సరిగా ఉండక మనం చేసుకున్నది ఫ్యూచర్ అలా ఉండిద్ది అనేది మనకి నాగ్ అశ్విన్ చాలా బాగా చూపించాడు. ఇవన్నీ మీరు సినిమాలో చూస్తే, నేను చెప్తాం కాదు, మీరు సినిమాలో చూస్తేనే మీకు ఒక అద్భుతం ఉండిద్ది. అసలు కథ చెప్తేనే నాకు ఒక అరగంట పట్టిద్దామని చెప్పుకొని నేను కథ ఏమీ చెప్పలేదు. కథ చెప్పినా కూడా మీరు సినిమా మీద మీరు ఊహించుకొని వెళ్ళేది వేరేగా ఉండిద్ది కాబట్టి ఆ కథ కూడా చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, కల్కి అయితే మాత్రం అదిరిపోయింది సినిమా. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి. ఖచ్చితంగా మరో ప్రపంచంలోకి మీరు ఆ 3 గంటల సేపు ఉంటారు అనేది నాది గ్యారంటీ. సినిమా చూడండి, అద్భుతంగా ఉంది. నేనైతే మళ్ళీ వెళ్తున్నాను. ఈ సినిమా గురించి ఇంకో 2-3 వీడియోలు కూడా చేస్తాను. ఎందుకంటే చెప్పుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అలాగే కొన్ని క్యారెక్టర్స్, కొంతమంది హీరోలు, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది హీరోలు ఉన్నారు. మన ఆర్జీవి గారు కూడా ఒక సన్నివేశంలో కనబడతాడు. ఇలాంటి కొంతమంది ఉన్నారు, కానీ అది ఇప్పుడు మాట్లాడుకోవడం అపరిస్థితం కాబట్టి ఫ్యూచర్లో ఈ సినిమాకి సంబంధించి ఈ వారంలోనే ఇంకో 2-3 వీడియోస్ చేస్తాను. అద్భుతంగా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే నేను నాగ్ అశ్విన్. ఇంతకుమించి మీరు కూడా సినిమా చూసిన తర్వాత ఎవరిని మెచ్చుకోరు, ఒక్క నాగ్ అశ్విన్ తప్ప. ఓకే ఫ్రెండ్స్, నిర్మాత అశ్విని దత్ గారికి కాసుల పంట పండిద్ది ఈ సినిమాతో. ప్రభాస్ గారికి మరొక బాహుబలి అంతకు మించిన హిట్ అయ్యిద్దని నాకైతే అనిపిస్తుంది. సినిమా అయితే చూడండి, సూపర్గా ఉంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమానే. గ్రాఫిక్స్ కానీ ఏదైనా కానీ మరో ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మరి నా రివ్యూ నేను చెప్పాను ఈ సినిమా చూసి. మీరు కనుక సినిమా చూసి వచ్చుంటే, నా రివ్యూ చూసి పర్ఫెక్ట్గానే ఇతను చెప్పాడు అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా లేదు అనిపిస్తే అన్లైక్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నేత నా రివ్యూ లైక్ ఛానల్ని ఫాలో అవ్వండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కల్కి నాగ్ అశ్విన్ ప్రపంచం మొత్తం మరొకసారి డైరెక్టర్ గురించి మాట్లాడుకునిద్ది. బాయ్.